మీ టాలెంట్ కూడా మీకు తెలియాలి, ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి. మన వీడియోలో కూడా ఒక 2-3 పాటలు పాడిద్దాము. సో అంత గొప్ప టాలెంట్ ఆమె సొంతం. ఎన్నో గీతాలు ఆమె పాడుతూ ఉంటారు, పద్యాలు పాడుతూ ఉంటారు. మరి ఇట్లాంటి వాళ్ళు బాధపడితే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? సో అందుకే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయమని కోరుతా ఉన్నాను నేను. ఒక 2-3 పద్యాలు పాడమ్మా. ఇప్పుడు మన దేహం గురించే వాడతాం, సృష్టి గురించి, శరీరం గురించి. పుట్టి ఆ ఎల్లన్న మల్లన్న మీద పాడితే లాభం లేదు. ఓకే. నరుడు 96 అంగుళాలు 8 జానల పొడుగునా జానలెల్పు ఇట్లు 33 కోట్ల రోమంబులు వెలది 72,000 నాళ్ళు ఎముకల 66 నమరి 92 కీలు 33 మూల పేగు సేరు గుండె నద సేరు రుదిరంబు మలుగు 4 సేల్ర మాంసముండు సోల పైత్యంబు శేష్మంబు నరసోలెడుండును ఈ ప్రకారంబు దేహంబు ఎన్ని చూడ ఇట్లు నుండు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షితాహువా. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. సో ఎన్ని వస్తాయి ఇట్లా మీకు? చాలా వస్తాయి. నరసింహ శతకము, సుమతి శతకము, కృష్ణ శతకము, భద్రాద్రి రామ శతకము, ఇవన్నీ నేర్చుకున్నా. కందార్థాలు, కీర్తనలు, శ్లోకాలు, పద్యాలు, ఇక చాలా తత్వాలు. ఒక కీర్తన వాడవా? ఎందుకు జన్మించితి, ఇది వేపూర్ హనుమద్దాస్. ఎందుకు జన్మించితి కలయుగమునా ఏమి నేరము చేసితి అయ్యో విధియే ఏమి నేరము చేసితి అందముగా హాల్మీకులాశ్రమమందు అలకుశల వలవలే రఘునందనుని వైదేవి గర్భమునందు జన్మా మొందనైతిని ఎందుకు జన్మించితి కలయుగమునా ఏమి నేరము చేసితి అప్పారమ్మని పిలసును రాములు నన్నో గొప్ప సత్కృప చూసును మెప్పుగను సాకేత సభలో నొప్పదగు బంగారి పువ్వుల దుప్పటిని పై గప్పుకొని మా యప్ప తొడపై కూర్చుందు ఎందుకు జన్మించితి కలయుగమునా ఏమి నేరము చేసితి. చాలా పెద్దగా ఉంది. ఓకే ఓకే సరే చూద్దాం ఏమైందో ఈ వీడియో తర్వాత ఏమైనా కదలికి వస్తుందేమో చూద్దాం. మేము కూడా చూద్దాం అంటే కాదు బిడ్డ, కేసు పెట్టాలి వాళ్ళ మీద. ఓకే కేసు పెట్టాలి, ఇదే వాళ్ళ కొడుక నాకు ఇది పెట్టాలి, వీడియోలా కేసు పెట్టాలి, నా బాధ ఏందో వాళ్ళకి తెలియాలి. ఓకే ఓకే అమ్మ ఉంటా మరి. సరే నాయనా, అయ్యా మీకు ధన్యవాదాలు కొడుక. మీరు కూడా నన్ను రమ్మని పిలిచి ఇంతసేపు టైం తీసుకొని కూర్చున్నందుకు, వెయిట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మా గురువు గారు ఆశీర్వాదం ఉంటది నాయన. నా గురువు గారి పేరు శ్రీమతి గురు మాతాజీ శీలం సూర్యకాంత మాంబ సమేత అచల గురు మాతాజీ శీలం సూర్యకాంత మాంబ సమేత అచల గురూజీ వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీమతి గురు దయానందం కస్తూరి రాంబాయం మయుథం నిష్కల్మశానందం రాజయార్య రాజ యోగేంద్ర ప్రభు మహారాజుకు జై. శ్రీమతి గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. అస్మద్గురు సంహారంభం కృష్ణ సాందీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురుం పరంపరం. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. ఓకే సో మీ సమస్య పరిష్కారం కావాలని నేను కూడా కోరుకుంటున్నా. మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా చెయ్యాలి. వాళ్ళ మీద నా జాగా నాకు రావాలి, నేను అండ్లు ఉండాలి, నా గురు భక్తులు రావాలి, పూజ పెట్టుకోవాలి, నేను నా కొడుకు నా కోడలు నా పిల్లలు అండ్లు ఉండాలి. ఎవరి దాంట్లో వాళ్ళ మేము ఉంటాం కొడుకు. ఓకే ఓకే నాకు వాళ్ళకి సో చాలా హిందూ సంఘాలు కూడా ఉన్నాయి కదా, మీరు చాలా రకరకాల సమస్యల మీద ఇష్యూస్ మీద కొట్లాడుతుంటారు కదా. సో ఆమె కూడా ఒక హిందూ భక్తురాలిగా ఆమె ఆ గురు భక్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆమె ఆ 240 గజాల జాగా ఆమెకి ఇస్తే అందులో ఒక షెడ్ లాంటిదో ఇల్లు లాంటిదో ఒక నిర్మాణం జరిగితే ఆమె ఇంకా ఆ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా ఆమె చేస్తుంది. అంత అద్భుతమైన తెలివి టాలెంట్ ఆమె సొంతం ఉన్నది. సో కాబట్టి ఈ సమస్య మీద మీరు కూడా కొట్టాడాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.